ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో డిగ్రీ చదువుతున్నటువంటి అభ్యర్థులకు డిగ్రీ పూర్తయినటువంటి అభ్యర్థులందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ప్రేమైన మిత్రులారా, మరి ఈరోజు ఒక మంచి అంశాన్ని మీ ముందు ఉంచడానికి ఈ యొక్క చిన్న వీడియో చేయడం జరుగుతుంది. సాధారణంగా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత చాలామంది అభ్యర్థులు అవగాహన లేక దగ్గరలో ఉన్నటువంటి పీజీ కాలేజీలో జాయిన్ అవ్వడం కానీ, మన స్టేట్లో ఉన్నటువంటి యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం కానీ చేస్తూ ఉంటారు. అయితే క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇంకా బెస్ట్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ, మంచి వస్తువులు కానీ, స్కాలర్షిప్స్ కానీ, అలాగే మంచి సర్కిల్ కానీ ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్ గురించినటువంటి అవగాహన చాలామందికి ఉండదు. ఈ మధ్యకాలంలోనే కొంత అవేర్నెస్ అనేది పెరిగింది. అయితే మనకి దేశవ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీస్ అనేవి ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్నాయి. ఈ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా మరి ఎంట్రన్స్ నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈ ఎంట్రన్స్ నోటిఫికేషన్ రెండు విధాలుగా ఉంటుంది. గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి ఎంట్రన్స్ నోటిఫికేషన్ ఉంటుంది, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన ఎంట్రన్స్ నోటిఫికేషన్ ఉంటుంది. ప్రేమైన మిత్రులారా, ఇప్పుడు మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి ఎంట్రన్స్ నోటిఫికేషన్ని మరి రిలీజ్ చేయడం అనేది జరిగింది. మరి అయితే ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి ఎంట్రన్స్ నోటిఫికేషన్కి ఎవరైతే దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో డిగ్రీ చదువుతున్నటువంటి, ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ లైఫ్ టర్న్ కావడానికి అవకాశం అనేది అన్నమాట. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా మరి ఎంట్రన్స్ టెస్ట్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది చాలామందికి అంత అవేర్నెస్ లేదు కాబట్టి దీని కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా ఉంటుందనే విషయాన్ని మీరు కూడా గమనించాలి. రైట్ ఫ్రెండ్స్, మరి ఈ యొక్క పీజీ సెట్, సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించినటువంటి విషయాల్ని మనం నేర్చుకుందాం. రైట్ ఫ్రెండ్స్, మరి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఎన్టీఏ అంటారు దీన్ని, ఎన్టీఏ. మరి వీళ్ళు మరి యూజీసీ అంతకుముందు యూజీసీ కండక్ట్ చేస్తుండేది, ఇప్పుడు ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. వీళ్ళు మనకి మరి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో చూడండి, పబ్లిక్ నోటీస్ 26 డిసెంబర్ 2023, 26వ తారీఖున మనకి నోటిఫికేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ CUET 2024 పీజీ వాళ్ళకి అనమాట. ముఖ్యంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉపయోగపడుతుంది. ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో చదివేటువంటి అభ్యర్థులు దీన్ని ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాసుకొని మీరు ఏదో ఒక, అంటే మనకు దగ్గరలో మనం తీసుకుంటే మనకి ఏపీలో సెంట్రల్ యూనివర్సిటీ పెట్టారు. ఏపీలో సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి ఉంది. అలాగే హైదరాబాద్లో SCU సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి ఉంది, SCU ఉంది. ఓకేనండి. అలాగే ఇప్పుడు తిరుపతిలో సాంస్క్రిట్ యూనివర్సిటీ ఉంది, తిరుపతిలో సాంస్క్రిట్ యూనివర్సిటీ ఒకటి ఉంది తిరుపతిలో. అలాగే మన కర్ణాటకలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక ఉంది. అలాగే పక్కన ఉన్న తమిళనాడులో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు. ఇట్లా మనకి దగ్గరలోనే, అలాగే పాండిచ్చేరిలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పాండిచ్చేరి, ఇట్లా మనకు దగ్గరలోనే మన చుట్టుపక్కల 7 సెంట్రల్ యూనివర్సిటీస్ అనేవి ఉన్నాయి. మరి ఈ రోజుల్లో చదువుకోవటానికి చాలామంది ఫారిన్ కంట్రీస్ వెళ్తూ ఉన్నారు. మన అలాగా అంత దూరం వెళ్ళే పని కూడా లేకుండా మరి వాళ్ళు అంత దూరం వెళ్ళి చదువుకుంటుంటే మనం కనీసం మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ చదువుకోవడానికి ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ వైడ్ స్కోప్ ఉన్నటువంటి యూనివర్సిటీస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకొని ఎగ్జామ్ రాస్తే తప్పనిసరిగా మీకు సీట్ అవడానికి అవకాశం అనేది ఉంది, మీ లైఫ్ టర్న్ కావడానికి అవకాశం అనేది ఉందన్నమాట. ఈ సెంట్రల్ యూనివర్సిటీస్లో మనం జాయిన్ అయినట్లయితే మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ రాసుకోవడానికి కానీ, అలాగే సివిల్ సర్వీసెస్ రాసుకోవడానికి కానీ, గ్రూప్స్ రాసుకోవడానికి కానీ, ఇంకా రీసెర్చ్ సంబంధించినటువంటి అవగాహన పెంచుకోవడానికి కానీ ఇవన్నీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
ఆ సెంట్రల్ యూనివర్సిటీలో ఎన్విరాన్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. స్టేట్ యూనివర్సిటీలో ఎన్విరాన్మెంట్, సెంట్రల్ యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ విషయాన్ని మీరు గమనించాలి. చూడండి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ హాస్ బీన్ మ్యాండేటెడ్ బై ది మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ యూజీసీ టు కండక్ట్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. అంటే ఇక్కడ ఏం చేశారంటే ఎంహెచ్ఆర్డి వాళ్ళు కానీ యూజీసీ వాళ్ళు కానీ మొత్తం కూడా ఏం చేశారంటే ఈ యొక్క ఎగ్జామినేషన్స్ పెట్టడానికి ఒక ఆర్గనైజేషన్కి ఇచ్చారనమాట. దీన్ని ఎన్టీ అంటారు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. వీళ్ళు ఇండియా వైజ్గా దేనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయినా కూడా, నెట్ ఎగ్జామ్ కావచ్చు, లేకపోతే ఐఐటి ఎగ్జామ్స్ కావచ్చు, ఇలాంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా, నీట్ ఎగ్జామ్ కావచ్చు, అన్ని ఎగ్జామ్స్ ఈ ఎన్టీ వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట. ఈ బాడీ కండక్ట్ చేస్తుంది అనమాట. రైట్. సో CUT అడ్మిషన్ ఇంటూ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ సెంట్రల్ అండ్ అదర్ పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్, ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్, ఆటోనమస్ కాలేజెస్. ఇక దీంట్లో మనం తీసుకుంటే సెంట్రల్ యూనివర్సిటీసే కాకుండా డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, అలాగే ఎయిడెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యాయి అనమాట. అన్నీ కూడా. కాబట్టి మనకి సీట్ రావడానికి వైడ్ స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ విషయాన్ని మనం గమనించాలి. నెక్స్ట్ CUT PG will provide a single window opportunity to students seeking admission into the central universities or other participating organizations, including state universities, deemed and private universities across the country. CUT will provide the opportunity to students to join anywhere in India. Very big opportunity for students. కాబట్టి మనం ప్రైవేట్ యూనివర్సిటీస్లో కానీ ఏదైతే దీంతో కనెక్ట్ అయినటువంటి ఈ టెస్ట్తో కనెక్ట్ కొన్ని యూనివర్సిటీస్ దీంతో కనెక్ట్ కావడం అనేది జరిగిందనమాట. సో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటన్నిటిలో ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు, డీమ్డ్ యూనివర్సిటీ కావచ్చు, స్టేట్ యూనివర్సిటీ, కొన్ని రాష్ట్రాల్లో స్టేట్ యూనివర్సిటీస్ కూడా మేము మీ టెస్ట్ ద్వారా మా పిల్లల్ని చేర్చుకుంటామని చెప్పేసి వాళ్ళు కూడా టైప్ అవడం అనేది జరిగిందనమాట. సో ఇలాంటి వాటిలో మన అడ్మిషన్ పొందడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇక్కడ అడ్మిషన్ విషయం చూడండి. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ త్రూ వెబ్సైట్ 26 డిసెంబర్ నుంచి 24 జనవరి 2024 దాకా ఉందన్నమాట మన టైం. అంటే దాదాపుగా 1 మంత్ వరకు మన టైం అనేది ఉంది. ఈ వీడియో చూసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ ప్రాంతంలో ఉన్నటువంటి మీ విలేజెస్లో ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, మీ చుట్టుపక్కల మీ బంధువులకు సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, ఎవరైనా కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఎవరున్నా ఉన్నా కానీ, డిగ్రీ కంప్లీట్ అయ్యి ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరున్నా కూడా, పీజీ చేయాలన్నటువంటి డిజైర్ ఉన్నటువంటి అభ్యర్థులకి ఇన్ఫర్మేషన్ అందించండి. వాళ్ళ చేత ఇప్పుడు ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఆన్లైన్ అప్లై చేసుకుంటే మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. తప్పనిసరిగా సీట్ రావడానికి అవకాశం అనేది ఉందన్నమాట. అందరికీ ఇంటిమేట్ చేయండి, ఈ విషయాన్ని అందరికీ ఇంటిమేట్ చేయండి. నెక్స్ట్, లాస్ట్ డేట్ ఫర్ సక్సెస్ఫుల్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఫీజ్ 25 జనవరి కల్లా మనకి ఈ ఫీజు కట్టుకోవడానికి ఉంది. కరెక్షన్ ఆఫ్ ది పర్టికులర్స్ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్ 27 జనవరి నుంచి, అంటే ఒక 3 days మనకి కరెక్షన్స్కి 27, 28, 29 ఏదైనా మన అప్లికేషన్లో మనం ఏమైనా తప్పులు చేసినట్టయితే కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ తర్వాత అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ 4th మార్చ్ 2024 4th మార్చిలో మనకి ఎక్కడ మనకి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంది ఇంటిమేట్ చేస్తారు. డౌన్లోడింగ్ అడ్మిట్ కార్డ్స్ ఇంటి ఎన్టీ వెబ్సైట్ 7th మార్చ్. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 11th మార్చ్ టు 28th మార్చ్. అంటే దాదాపుగా ఇక్కడ 11th మార్చ్ 20 దాదాపుగా 17 days ఎగ్జామ్ అనేది జరుగుతుంది. షిఫ్ట్ వైజ్గా జరుగుతుంది అనమాట. మీరు ఎన్ని ఎగ్జామ్స్ అయితే మీరు అప్లై చేసుకుంటారో మీకు ఎలిజిబిలిటీకి అనుగుణంగా మీకు ఒక అలాట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆన్సర్ కీస్ ఆఫ్ ఛాలెంజెస్ 4th ఏప్రిల్. నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ ద షిఫ్ట్ 1 hour 45 minutes 105 minutes ఉంటుంది. 3 షిఫ్ట్లు చేస్తారు అనమాట ఇవి. నెక్స్ట్ టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్డ్ లేటర్ ఆన్ ది వెబ్సైట్. కాబట్టి వెబ్సైట్ చూసేలకి https://nta.ac.in లేక PGCUET సమర్థ్ AC.in అటువంటి వెబ్సైట్లో మనము ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ప్లస్ ఏ సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఏ పార్టిసిపేట్ అవుతున్నాయి అన్నీ కూడా దాంట్లో వెబ్సైట్లో ఉండడం అనేది జరిగింది. ఆ వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేసుకొని ఈ యొక్క ఎగ్జామినేషన్కి కొద్దిగా ప్రిపరేషన్ అయినట్లయితే తప్పనిసరిగా మనం సీట్ తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. The candidates are requested to undertake the corrections very carefully. No further chances corrections will be provided. ఒకసారి మన కరెక్షన్స్ టైం ఇచ్చాక 3 days ఉంది. ఇంకా అప్పుడే మనం సరి చేసుకోవాలి. మ్యాక్సిమం మన అప్లికేషన్ పెట్టేటప్పుడే ఎలాంటి తప్పులు లేకుండా చూసుకుంటే చాలా బెటర్ ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఎలిజిబిలిటీ, స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్స్, ఎగ్జామ్ టైమింగ్స్, ఎగ్జామ్ ఫీజు, ప్రొసీజర్, అప్లయింగ్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి. ఇక్కడ PGCUET
samarth.ac.in అనేటువంటి దాంట్లో మనకి ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా పొందుపరచడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి లాంగ్వేజ్ అయితే లాంగ్వేజ్లో ఉంటాయి, మిగతా ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇంగ్లీషు హిందీ మీడియంలో కండక్ట్ చేయటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. Candidates who are desirous for applying for the exam may go through the information bulletin and apply online only during the period of 26 నుంచి 24 లోపే మనం అప్లై చేసుకోవాలని చెప్పి చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మనం డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి మనం ఫీజు చెల్లించుకోవచ్చు. ఫర్ ఎనీ క్వైరీస్ క్లారిఫికేషన్స్ క్యాండిడేట్ క్యాన్ కాల్ ఎన్టీఏ హెల్ప్ డెస్క్ నెంబర్. ఏదన్నా మీకు డౌట్ ఉంటే ఈ నెంబర్ ఇచ్చారు 011-4075-9300 అనే నెంబర్ ఇచ్చారు. ఆర్ రైట్ టు ఎన్టీఏ ఒక మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేస్తే మీ వాళ్ళు ఆ టీం వాళ్ళు మీకు క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే మీరు డైరెక్ట్గా ఫోన్ కాల్ చేయొచ్చు. The list of participating universities is dynamic. The list of participating universities would be changing till the completion of the registration process. Candidates are advised to regularly visit the NTA website. ఇది www.ntac.in ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ అని చెప్పి అడుగుతున్నాను. కాబట్టి సో ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క పీజీ సెట్ అనేది చాలా అద్భుతమైనటువంటి సెట్. ఇది మీరు చాలామంది అభ్యర్థులు, గ్రామీణ అభ్యర్థులు దీని గురించినటువంటి అవగాహన లేక ఎక్కువ కాంపిటీషన్ ఉన్నటువంటి ఈ స్టేట్ యూనివర్సిటీస్లో పోటీ పడుతూ ఉన్నారు. మనకి ఇక్కడ తీసుకున్నట్టయితే ఒకే టెస్ట్ తోటి మనకి ఇండియా వైజ్ ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు, ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు, ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, దాంట్లో మనం అడ్మిషన్ అవ్వచ్చు. సెంట్రల్ యూనివర్సిటీలో మన అడ్మిషన్ అయినట్టయితే మన సెంట్రల్ యూనివర్సిటీ మరి వాళ్ళు మన తప్పనిసరిగా ప్రతి ఒక్క అభ్యర్థికి క్యాష్తో సంబంధం లేకుండా స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 24 hours ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటుంది, 24 hours లైబ్రరీ ఫెసిలిటీ ఉంటుంది, మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. నెక్స్ట్ సెంట్రల్ యూనివర్సిటీలో మనం స్టడీ చేసినట్టయితే మనకి ఫర్దర్గా మనకి క్యాంపస్ ఇంటర్వ్యూస్ కావచ్చు, ఫర్దర్గా ఇంటర్వ్యూస్లో ఇంపార్టెన్స్ ఇవ్వడం కావచ్చు. ప్లస్ మన బయటకు వచ్చిన తర్వాత కూడా మంచిగా ఇన్స్టిట్యూట్స్లో మనకి మరి ఆ సెంట్రల్ యూనివర్సిటీ చదివాం కాబట్టి మనకి ఎలాంటి ఇంటర్వ్యూస్ కూడా లేకుండా తీసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నారో నాకు చాలామంది మిత్రులు తెలుసు, వాళ్ళు ఈ వెళ్ళిన దగ్గర నుంచే మనకి యూజీసీ నెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ప్రిపేర్ అయ్యి నెట్ ఎగ్జామ్ ఫైనల్ ఇయర్లో రాసుకోవచ్చు. నెట్ ఎగ్జామ్ ఫైనల్ ఇయర్ రాస్తారు. లేకపోతే ఫైనల్ ఇయర్లో కంప్లీట్ కాకపోయినా ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా వాళ్ళు జేఆర్ఎఫ్ ట్రై చేస్తారు. జేఆర్ఎఫ్ సాధించినట్లయితే దీంట్లో నెలకి కనీసం వాళ్ళకి 35,000 అనేది వస్తుంది అనమాట. ఈ 35,000 తోటి వాళ్ళు ఈ స్కాలర్షిప్ పొందుతూ పిహెచ్డి అడ్మిషన్ వేసుకొని ఒక పక్క పిహెచ్డి చేసుకుంటూ మనకి కాంపిటేటివ్ సివిల్ సర్వీసెస్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతూ తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేస్తూ వచ్చేటువంటి వాళ్ళకి 35,000లో కొంత అమౌంట్ తల్లిదండ్రులు కూడా పంపిస్తూ కుటుంబాన్ని కూడా కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళు తమ స్టడీస్ని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. కాబట్టి ఇలాంటి మంచి అవకాశాలని మీరు ఉపయోగించుకొని మరి ముందుకెళ్ళి సక్సెస్ సాధిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్స్కి, మీ ఊర్లో, మీ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ కుటుంబీకులకి వాళ్ళకి కూడా ఈ విషయాన్ని షేర్ చేసి వాళ్ళు మీరు మోటివేట్ చేసి అప్లై చేసుకునే విధంగా చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. మరి అంతేకాకుండా మనకి దీంతో పాటుగా మరికొన్ని రోజుల్లో మరి గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి టెస్ట్ వస్తుంది. గ్రాడ్యుయేషన్ టెస్ట్ వస్తుంది. అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఇంటిగ్రేటెడ్ కోర్సెస్లో 5 years కోర్సెస్లో కావచ్చు, లేకపోతే 3 years కోర్సెస్లో కావచ్చు, యూనివర్సిటీలో చదువుకునేటువంటి అవకాశం అనేది ఇంకో టెస్ట్ అనేది ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఆ టెస్ట్కి ఇంటర్మీడియట్ ఎవరైతే మీ గ్రామంలో చదువుకున్న వాళ్ళు అభ్యర్థులు ఫైనల్లో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించి దీంట్లో ఈ టెస్ట్ రాసుకునే విధంగా మీరు ప్లాన్ చేస్తే 5 years కోర్సు ఇది వాళ్ళు మంచిగా రాణించడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.